నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్ళిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్ళికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్ళికి వచ్చినారు. ఆ పెళ్ళికి ఆనాడున్నటువంటి దాదాపు 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్ళిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్ళికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకొన్నాను, మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. నా కూతురు పెళ్ళి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి తిరుమల వేద పారాయణదారులందరూ వచ్చి నా కూతురు అల్లుడిని ఆశీర్వదించినారు దేవదేవుని సాక్షిగా. ఆ పెళ్లిలో వేద మంత్రోచ్చారణల మధ్యన నా కూతురి పెళ్లి జరిపినాను. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్గా మీరు చూపిస్తే, చంద్రబాబు గారు ఇదిగో మీరు బైబిల్ పట్టుకొని ఉన్నారు, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే, నన్ను క్రిస్టియన్ అంటున్నారు కదా మీరు, మరి మీరు బైబిల్ పట్టుకున్నారు. ఇదిగో 1 కాదు 2 కాదు, సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. కోకొల్లలు. ఇంతే కూడా కాదు, మీరు అసలు హిందువే కాదు ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఫోటోలను చూసి, మరి పవన్ కళ్యాణ్ గారు 3వ భార్య ఓ క్రిస్టియన్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిని పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారే, మరి ఆయన్ను క్రిస్టియన్ అనండి. మరి నన్ను ఎలా అంటారు క్రిస్టియన్ అని? మీరు క్రిస్టియన్ చెప్పే ఈ కరుణాకర్ రెడ్డి చేసినటువంటి హైందవ ప్రచారం ఇప్పటి వరకు పాలక మండళ్ల చరిత్రలో ఏ ఒక్క అధ్యక్షుడు చేయలేదని ఛాలెంజ్ విసిరి చెప్తున్నా. నా సవాలును స్వీకరించి మీరు ఎవరు పంపించినా మీ పాలనలో హైందవ ప్రచారం ఎలా జరిగింది, నేను ఎలా హైందవ ప్రచారం చేసినాను అన్నటువంటి విషయాల్ని సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇన్ని రకాలైనటువంటి అబద్ధాలు ఈయన మరి లోకేష్ ముసల్మానా చూడండి ఎంతగా ఆయన వంగి ఏ రకంగా ఫోటోలు. మరి ఇన్ను ముస్లిం అనాలనా? లోకేషా సలాం బాయా? అసలాం బాయా ఆయన. మరి లోకేష్ గారు క్రిస్టియన్ యువతులతో తిరుగుతున్నటువంటి ఈ ఫోటోని ఏమనాలా? క్రిస్టియన్ అనాలనా? పచ్చి అబద్ధాలు మీరు ఎన్ని చెప్పినా కల్తీ నెయ్యికి మూలాలు మీ పాలనలో ప్రారంభమైనాయి. మీరు అలాగే మేము నిబంధనల్ని సడలించటం ద్వారా ఈ కల్తీ నెయ్యి ప్రవేశించింది అని చెప్తున్నారు. నిబంధనల్ని సడలించటం ద్వారా వచ్చినటువంటి ఒక్క ఛాలెంజ్, మళ్ళీ ఒక్క డైరీ సంస్థను చూపండి. మీరు నిబంధనల్ని మీరు కఠినతరం చేసినప్పుడు వచ్చినటువంటివే ఇందాపూర్ డైరీ, హర్ష్ ఫ్రెష్ డైరీ అని పిలువబడేటువంటి బోలే బాబా డైరీ కూడా. నేను టీటీడీ అధ్యక్షుడైన తర్వాత నిబంధనల్ని కఠినతరం చేసిన తరువాతనే ఏఆర్ డైరీ అన్నది కూడా వచ్చింది. అంటే
సులభతరం చేయటం మూలంగా ప్రయోజనం పొందినటువంటి డైరీ సంస్థ ఒక్కటి కూడా లేదు. దీన్ని మీరు నిరూపించాలా ఛాలెంజ్ చేస్తున్నా. నిబంధనల్ని సడలించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలు మాత్రం తప్ప మరొకటి కాదు. తద్వారా లోకల్గా ఉన్నటువంటి సంస్థల్ని, స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చేయాలనని ఆనాటి పాలక మండలి అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప మరొకటి కాదు. ఆ కారణంగా వచ్చినటువంటి సంస్థ ప్రత్యేకమైనటువంటి లాభం పొంది నెయ్యిని కల్తీకి వాడటంలో అసమర్థ కంపెనీ ఇది వచ్చిందేనని మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఛాలెంజ్ విసురుతున్నా. ఈ రోజున ఈ శాసనసభ చర్చలో మా ఇద్దరిని నేరస్తులుగా చేసి, ఎందుకంటే నేను రోజు ఎక్కువగా మాట్లాడుతున్నాను కనుక నేను మాట్లాడిన తర్వాత మీకు మాట్లాడడానికి, దానికి సమాధానం ఇవ్వడానికి మీకు శక్తి చాలటంలా, మీకు తెలివి చాలటంలా, మీకు విషయ పరిజ్ఞానం లేదు. పనిగట్టుకొని నన్ను నీచుడుగానో, వివాదాస్పదుడనో, చెడ్డవాడుగానో, అవినీతిపరుడుగానో, క్రిస్టియన్గానో, నాస్తికుడనో, దేవుణ్ణి రాయితో కొట్టాడు అనేటువంటి మాటలు చెప్పినాడనో ఈ రకంగా మీరు ఆత్మతృప్తి పొందటం కాదు సుమా. ఆధారాలతో నిరూపించాల. ఎక్కడ ఏ రకమైనటువంటి మీరు ఈ రోజున ఏదైతే శాసనసభలో కల్తీ జరిగింది అని చెబుతున్నటువంటి ఈ సంస్థలన్నీ అగ్రభాగం మీ హయాంలో వచ్చినటువంటివే. మళ్ళీ చంద్రబాబు గారు ఈ రోజున 300కే స్వచ్ఛమైన నెయ్యి వస్తుందా అని మాట్లాడుతున్నారు. మరి ఇందాపూర్ డైరీ 276కు సరఫరా చేసినటువంటి ఇందాపూర్ డైరీ 658కి పెంచుకుంటూ పోవటానికి దాగున్నటువంటి కుట్ర కూడా ఏదో మీరు చెప్పాలి కదా. మీ హయాంలో నందిని డైరీ పాల్గొన్నదంట, మా హయాంలో పాల్గొనలే లేదనని ఆ జ్యోతుల నెహ్రూ అంటున్నాడు. ఇదే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి 2019-20 ప్రాంతంలో ఒక టెండర్లలో అది పాల్గొన్నది. L3గా ఉన్నటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి 20% టెండర్ అది దక్కించుకున్నది. రెజల్యూషన్ మొన్న నేను స్పష్టంగా చూపించటం కూడా జరిగింది. మా హయాంలో ఇందాపూర్ డైరీ పాల్గొన్నది. ఎన్ని లేనట్టుగా అన్ని అబద్ధాలతో మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ప్రజలను నమ్మించటానికి, మీ షేర్ల ధరను పెంచుకోవటానికి మొత్తం శాసనసభనంతా వాడుకున్నట్టుగా కనపడుతోందే తప్ప ఏ రకంగా కూడా మేము అన్యమత ప్రచారం చేసినామంట. చంద్రబాబు గారు ఆ ఆర్టీసీ టిక్కెట్లు ముద్రించింది మీ హయాంలో, మా హయాంలో కాదు సుమా. మీరు మమ్మల్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. మా హయాంలో చర్చి కట్టినారు, మా హయాంలో చర్చి మొత్తం ప్రార్థనలు చేసినారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. రుజువులు ఎక్కడా ఒకటి కూడా చూపరు. అర్థం లేని రసహీనమైనటువంటి ప్రసంగాలు, పత్రికా సమావేశాలలో మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున పవిత్ర దేవాలయ స్వరూపమైనటువంటి శాసనసభలో అన్ని అబద్ధాలతోనే నింపి మీ నోటి ద్వారా విషవాయువులు శాసనసభలో నింపినారు అన్న దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానము లేదని తెలియజేస్తూ, ఇలా మీరు బైబిల్ పట్టుకుంటే మిమ్మల్ని క్రిస్టియన్ అంటే మీకు బాధ ఉంటుందో లేదో, స్వచ్ఛమైనటువంటి హిందువునైన నన్ను మీరు కిరస్తాని అంటే మాత్రం నాకు బాధ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మీరు ఏ రకమైనటువంటి దానికైనా చర్చించటానికి మీకు సంబంధించినటువంటి ఎంత పెద్దవాడైనా సరే దాని మీద ఎవరిది తప్పు అని చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని
మీరు చర్చకు సిద్ధంగా లేరు, ఏకపక్ష దాడికి సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని ఏక సభ్య కమిషన్ ద్వారా నన్ను సుబ్బారెడ్డిని నేరస్తుడు అని ఈ రోజు నుంచి రోజు ప్రచారం చేసి వాళ్ళిద్దరే దోషులు అని ప్రకటిస్తారు అన్న విషయాన్ని కూడా ఈ హిందువులకు సభ్య సమాజానికి తెలియజేస్తూ, ఎంత పచ్చి మోసాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఇచ్చినటువంటి నివేదిక మీదే నమ్మకము లేనటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం 1 సంవత్సరం పాటు 8 రాష్ట్రాలలో మొత్తం వందలాది మందిని విచారణ చేసి కొన్ని వందల మంది పోలీసులతో విచారణ జరిపి 36 మందిని దోషులుగా ప్రకటించినటువంటి సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్నే తప్పుబట్టి ఏకసభ్య కమిషన్ ద్వారా మమ్మల్ని నేరస్తులుగా చేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే, దానికి ఆరంభమే ఈనాటి శాసనసభ చర్చ అని తెలియజేస్తున్నాం.